అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాదాపుగా 3 నెలల పైగా యుద్ధం కొనసాగింది. అంటే ప్రతిరోజు కంటిన్యూగా యుద్ధం జరగకపోయినా అమెరికా ఉండి ఒకసారి బేకర్ దాడులు చేస్తే ఇజ్రాయెల్ విరుచుపడుతూ ఉంటుంది. ఇక ఇరాన్ వాడు కుదిరినప్పుడల్లా డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉంటాడు. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ మీద దాడులు చేసి అమెరికా స్థావరాలు ఏ దేశాల్లో ఉన్నాయో వాళ్ళని దెబ్బకొడతా ఉన్నాడు. ఎవరెవరైతే అమెరికా సైన్యానికి రక్షణ విమానాలు దిగడానికి అవకాశం కల్పించారో ఆ ప్రాంతాల్లో దెబ్బకొట్టాడు. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అల్లకొల్లాలం అయిపోయింది. హార్ముజ్ జలసంధి నుంచే 20% పైగా ఇంధనం ప్రపంచ దేశాలకు అందాల్సి ఉంది. అది మూసుకుపోయింది. ఇటీకేలకు ఇరాన్లో ఒక 30 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. అమెరికా వాడికి, ఇజ్రాయెల్ వాడికి కూడా 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయింది యుద్ధం చేయడానికి. అమెరికాలో మరలా ఇంకా యుద్ధం చేయడానికి అవసరమైన బడ్జెట్ కూడా ట్రంప్కి అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. దీంతో ఇరాన్ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఒక 60 రోజులు శాంతి ఒప్పందం మీద సంతకం పెట్టారు. శాంతి ఒప్పందం మీద సంతకం పెట్టి 4 రోజులు గడవక ముందే ఒక వాణిజ్య నౌక మీద ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి పెద్ద ఎత్తున. దీంతో అమెరికా సైన్యం కూడా రెచ్చిపోయి ఇరాన్ మీద భీకర దాడులకు తెగబడ్డాయి. అయితే హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు కానీ, హార్ముజ్ జలసంధిలో ప్రయాణం చేస్తే మేము దాడులు చేస్తామని కానీ ఇరాన్ ప్రకటించలేదు. ఇరాన్లో ప్రస్తుతం సైన్యం ఇరాన్ పాలకుల చేతిలో లేదు అనే విషయం దీని ద్వారా స్పష్టమైంది. ఇరాన్ పాలకులు ఎవరైతే అమెరికాతో ఒప్పందం చేసుకొచ్చారో స్విట్జర్లాండ్లో, ఆ ఒప్పందాన్ని ఇరాన్ సైన్యం అంగీకరించడం లేదు అనే విషయం దీని ద్వారా స్పష్టంగా తేలిపోయింది. అయితే హార్ముజ్ జలసంధి ఇప్పటికీ సేఫ్ కాదు. ఎందుకంటే ఇరాన్ పాలకులు చెప్పినట్లు అక్కడ సైన్యం వినడం లేదు. దీంతో అక్కడ నుంచి హార్ముజ్ జలసంధి నుంచి బయటపడేందుకు దాదాపు 1400 షిప్పులు పోటీ పడతా ఉన్నాయి. భారత్కు చెందిన ఇప్పటికే 32 షిప్పులు హార్ముజ్ జలసంధి దాటాయి. మరో 26 ఈరోజు దాటబోతా ఉంది. రాబోయే కొద్ది గంటల్లో అమెరికా దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.